అయితే ఫస్ట్ టైం నెయ్యి ప్రిపేర్ చేస్తున్నా. ఎలా చేశానో చూడండి. అలాగే దీనికోసం పడ్డ తంటాలన్నీ ఇన్ని కాదు. వీడియో మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. ప్రతిరోజు పాల మీద మీగడనైతే ఇలా బాక్స్‌లో స్టోర్ చేసుకునేదాన్ని. ఆ మీగడనైతే ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. కానీ నేనేం చేశానంటే ఎక్కువసేపు గ్రైండ్ చేయలేదు. జస్ట్ 10 సెకండ్స్ గ్రైండ్ చేయడం వల్ల ఇది మొత్తం కరిగిపోయి పాడైనట్టు వచ్చింది. ఏమైందో తెలియక చాలాసేపు అలానే వదిలేసా. తర్వాత ఇలా కవ్వంతో బాగా చిలికితే కొంచెం వెన్నలా వచ్చింది. అప్పుడు మళ్ళీ మిక్సీ జార్‌లో ఏసి బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి మజ్జిగ, వెన్న సెపరేట్ అయిందనమాట. ఇలా సెపరేట్ అయిన దాన్ని ఒక దీంట్లో తీసేసుకొని దాన్ని బాగా ఓ 2, 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఇసుక ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పటికి డౌటేని ఇది వెన్న కాదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు సరిగా తెలీదు. నేను కూడా యూట్యూబ్‌లో చూసే చేశాను. కానీ ఫస్ట్ టైం చేశాను. మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇండక్షన్ మీద అయితే పెట్టుకున్నా. ఎందుకంటే ఎక్కువసేపు కరగాలి కాబట్టి ఇండక్షన్ మీద పెట్టుకున్నాను. నేను ఫస్ట్ టైం ఎందుకు చేస్తున్నా అంటే మా ఇంట్లో ఎవరు నెయ్యి ఎక్కువగా తీసుకోరు. పాలకు సంబంధించినవి ఎక్కువగా మేము వాడము. అందువల్లే మా హస్బెండ్‌కి నెయ్యి పడదు. మా పాప కూడా తినదు. అందుకని ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మా మిన్ను బాబు ఫుడ్ తింటున్నాడు కాబట్టి వాడి కోసం ట్రై చేద్దాము. ఎప్పుడు యూజ్ చేయలేదు కదా, వీడికైనా పడుతుందేమో అని చెప్పి నేను ట్రై చేశాను. మిన్ను బాబు అయితే తింటున్నాడు, వాడికి కూడా పడుతుంది. ఇంకా మళ్ళీ కంటిన్యూగా ఇక నెయ్యి చేస్తూ ఉంటా కూడాను. ఇలా నెయ్యి అయితే ఇలా బాగా తీసుకోవాలి. మరిగిన తర్వాత మనకి బాగా బాయిల్ అయ్యాక మనకి ఆఖరికి నెయ్యి అయితే వస్తుంది. చాలా టైం పట్టింది నాకైతే. అందులో ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్కువసేపు అనిపించింది నాకు. ఇంకా ఫస్ట్ టైం సక్సెస్ అయింది కాబట్టి ఇక కంటిన్యూగా చేస్తూ ఉంటాను అన్నమాట. నెయ్యి మరుగుతున్నంతసేపు నిజంగా ఇంట్లో మంచి స్మెల్ వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మా మిన్ను బాబు ట్రై చేస్తున్నాడు కాబట్టి వాడికి బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.